హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. తక్కువ ఇంగ్రీడియంట్తో మష్రూమ్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇప్పుడున్న జనరేషన్కి ఎక్కువ మసాలాలు తినలేకపోతున్నాం కదా. తక్కువ మసాలాలతో సూపర్ టేస్టీగా మష్రూమ్ బిర్యానీ. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి కూడా షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. మష్రూమ్ బిర్యానీ తయారయ్యే విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం దాంట్లోకి 1.5 రైస్ తీసుకొని దీన్ని కడిగి పెట్టుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. రైస్ని నేనైతే మామూలు రైసే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి మంచిగా అన్నం అవుతాయి, మంచి రైస్. కావాలంటే మీరు బాస్మతి కూడా తీసుకోవచ్చు. అవి కడిగి అట్లా నానబెట్టుకున్న తర్వాత ఇట్లా మష్రూమ్ తీసుకొని మనం దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. నేను తీసుకున్న మష్రూమ్స్ చాలా బాగున్నాయి, ఫ్రెష్వి. కొన్ని మష్రూమ్స్ పైన నల్లగా అంతా చండాలంగా ఉంటుంది కదా, ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ ఇట్లా తోలు తీసి చూపిస్తున్నాను కదా, అన్నిటికీ ఇలా తీయలేదు ఫ్రెండ్స్, కొన్నిటికే తీసాను. ఇది కొంచెం బ్లాక్గా అనిపించి అట్లా తీసాను, అన్నిటికైతే తీయలేదు. వాటర్తోనే క్లీన్ చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా. మీరు కొన్ని మష్రూమ్స్ బ్లాక్గా ఉంటాయి కదా, వాటికైతే అలా తీయాలి, వీటికైతే తీసే పని లేదు. చూసారు ఎంత పర్ఫెక్ట్గా. నేనైతే పైన తోలు తీయకుండానే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. అలాగే లోపల కూడా ఎంత బాగుందో చూసారా, ఫ్రెష్వి. ఇలా మొత్తం నేనైతే కట్ చేసుకుంటున్నాను. చూసారుగా, నాకైతే 6 పీసులు వచ్చినాయి. పెద్దది కాబట్టి ఇట్లా, చిన్నవి అయితే 4 పీసెస్ లాగా ఇలా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మనం కొన్ని ఉన్నాయి కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను. ఇవి ఇలాగే వాటర్లో వేసుకుందామండి, కలర్ మారిపోకుండా ఉంటుంది. ఇవి పక్కన పెట్టేసుకొని మనం వాటర్ పెట్టుకుందామండి. ఎందుకు ఈ వాటర్ అని అంటే, మష్రూమ్స్ దీంట్లో వేసుకొని కొంచెం సేపు ఉడికించుకుంటే దీంట్లో పురుగులు ఏమన్నా ఉంటే ఏదైనా డస్ట్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది అనేసి నేను ఇట్లా ఉడికించుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్ ఇలా అయినా క్లీన్ చేసుకొని వేసుకోవచ్చు. నేను దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ పాటు ఇవి ఉడికిస్తున్నాను. చూసారు కదా, ఇవైతే రెడీ అయిపోయినాయి. ఇంక ఇలా 5 మినిట్స్ తర్వాత వీటిలో వాటర్ అంతా తీసేసి వీటిని వంపుకొని ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి. మిగతా ప్రొసీజర్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా బాండి పెట్టుకోవాలి. ఇలా నేను రైస్తో పాటు వండుతున్నా కాబట్టి కొంచెం పెద్ద బాండి తీసుకున్నాను. నేనైతే ఒక 5-6 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. 5 లేదా 6 అయితే వేసాను నేను, మీరు చూసుకొని వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను దీంట్లోనే చెక్క, లవంగాలు, యాలకులు వేసాను. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. నా దగ్గర ఇవే ఉన్నాయి అందుకని వేసుకున్నాను. కొంచెం చాజీరా కూడా వేసాను. మీ దగ్గర ఇంకా ఏమన్నా అన్నీ వేసుకోండి మసాలా దినుసులు. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి అందుకని నేను ఇవి మాత్రం వేసుకున్నాను. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి. ఆనియన్స్ ఏమో 3 తీసుకున్నాను, టమాటా 2 తీసుకున్నాను, పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. మొత్తం కలిపి వేస్తున్నాను ఎందుకంటే త్వరగా మగ్గుతుంది, పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది కాబట్టి. విడివిడిగా వేయలేదు, మొత్తం కలిపి వేసాను. చూసారు కదా, ఇలా మొత్తం వేసుకొని మొత్తం త్వరగా ఫ్రై అవ్వటం కోసం దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఇలా వేసుకోవటం వల్ల ఇవి త్వరగా ఫ్రై అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల. చూసారు కదా, ఇదంతా ఇలా ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. అలాగే మన ఛానల్లో మష్రూమ్ కర్రీ కూడా ఉంది, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. ఇది మష్రూమ్ బిర్యానీ. అలాగే నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. పుదీనా లేదు ఫ్రెండ్స్, ఉంటే వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర ఉంది అందుకని వేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్, ఎప్పుడు ఏమీ లేవంటావు, అన్నీ ఉన్నప్పుడే చేసుకోవచ్చు కదమ్మా అనేసి. అన్నీ ఉన్నప్పుడు తినాలనిపించదు కదా, ఏమీ లేనప్పుడే తినాలనిపిస్తుంది. అందుకని ఉన్న వాటితోనే చేసుకోవాలనేసి ఇలా చేసుకున్నాను. అలాగే ఇక్కడ కొంచెం గరం మసాలా, కొంచెం కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి ఇలా వేసుకోవటం వల్ల ఆనియన్స్కి, టమాటాకి బాగా పడుతుంది. అలాగే దీంట్లో నేను ధనియాలు, అల్లం, చిన్నెల్లిపాయ పేస్టు తక్కువ మసాలాతో అన్నా కదా, ఇదే ఫ్రెండ్స్. అల్లం, చిన్నెల్లిపాయ, ధనియాలు మొత్తం కలిపి దీంట్లోనే నేను రోట్లో దంచుకొని ఇట్లా వేసుకుంటాను. నాకు ఏదైనా ఇట్లా డైరెక్ట్గా దంచుకొని అప్పటికప్పుడు వేసుకోవటం అలవాటు, అందుకని ఇట్లా వేసాను. చూసారు కదా, ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మష్రూమ్ బిర్యానీ. ఇలా అయిపోయిన తర్వాత మనం దీంట్లోనే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ అన్నీ ఇలా వేసుకొని ఈ మష్రూమ్స్ని కాసేపు ఈ మసాలాల్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల మష్రూమ్ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా కాసేపు ఉడికించుకుందామండి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీంట్లోనే మనం చూసుకొని వాటర్ పోసుకోవాలి. నేను 1.5 రైస్ తీసుకున్నా కదా, దానికి 4 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. మా రైస్ కొంచెం అన్నం అవుతుంది అందుకని నేను 4 గ్లాసులు వాటర్ పోసాను. మీరు రైస్ని బట్టి చూసుకొని పోసుకోండి. చూసారుగా, 4 కూడా పూర్తిగా పోయలేదు కానీ 4 గ్లాస్ అయితే పట్టింది. ఇలా వాటర్ పోసి ఇలా మరిగించిన తర్వాత ఇలా బాయిల్ అవుతుంది కదా, ఇలా బాయిల్ అయిన తర్వాత మనం దాంట్లో వాటర్ ఏమీ లేకుండా రైస్లో వాటర్ అంతా వంపేసి ఇలా
కేవలం రైస్ మాత్రమే వేసుకోవాలి. చూసారుగా, సేమ్ ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ మష్రూమ్ బిర్యానీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందామండి. ఈ మష్రూమ్ బిర్యానీ మీలో ఎంతమంది ట్రై చేశారో నాతో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దీన్ని మనం మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుందామండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారా ఇలా ఉడికింది కదా, ఇంకా ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదంతా ఇట్లా అయిపోయింది కదా, ఒకసారి మనం మంచిగా కలుపుకుందామండి. మనం పోసిన వాటర్కి రైస్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అలాగే ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా మష్రూమ్ బిర్యానీ తక్కువ మసాలాతో సూపర్గా ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.